జూబ్లీహిల్స్ లో ట్విస్ట్ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రోజు రోజుకి వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఈ పరిణామాల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వర్గానికి చెందిన కీలక వ్యక్తి బీఆర్ఎస్ గూటికి చేరడం రేవంత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు సొంత తమ్ముడు వరుసైన గౌతమ్ యాదవ్ గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గౌతమ్ యాదవ్ అధికారికంగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గౌతమ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ను గెలిపించడానికి పూర్తి స్థాయిలో పనిచేయాలని గౌతమ్ను కేటీఆర్ ఆదేశించారు. పెద్ద శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ఇద్దరు సొంత అన్నదమ్ముళ్ళు. ప్రస్తుతం చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గౌతమ్ యాదవ్ పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడు. సొంత పెద్దనాన్న కుమారుడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గులాబీ గూటికి నవీన్ యాదవ్ బ్రదర్ ఇప్పుడు చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ లో చేరారు. పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు గౌతమ్ యాదవ్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గౌతమ్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రోజు రోజుకి వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్న వేళ ఈ రెండు పార్టీలు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈ పరిణామాల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వర్గానికి చెందిన కీలక వ్యక్తి బీఆర్ఎస్ గూటికి చేరడం రేవంత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకత్వానికి భారీ షాక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు సొంత తమ్ముడు వరుసైన గౌతమ్ యాదవ్ గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గౌతమ్ యాదవ్ అధికారికంగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గౌతమ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ను గెలిపించడానికి పూర్తి స్థాయిలో పనిచేయాలని గౌతమ్ను కేటీఆర్ ఆదేశించారు. పెద్ద శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ఇద్దరు సొంత అన్నదమ్ముళ్ళు. ప్రస్తుతం చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గౌతమ్ యాదవ్ పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడు. సొంత పెద్దనాన్న కుమారుడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు